అంబటి రాంబాబు లాంటోళ్ళు, అలానే రోజా లాంటోళ్ళు వచ్చారు. ఆ సినిమాని ప్రమోషన్ చేయడానికైతే. అంటే ఇది క్లియర్‌గా మనకు తెలిసిందే గదా! వైసీపీ ఈ సినిమాని తీస్తున్నారని క్లియర్‌గా అర్థమైంది. ఏదైతే ఎలక్షన్‌లు 3 నెలల టైం ఉందో దానికి ఆయన టీడీపీని కావచ్చు, లేకుంటే చంద్రబాబుని, పవన్ కళ్యాణ్‌ని వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు చేతనే తిట్టించే విధంగా అయితే ఆ సినిమాలో డైలాగులున్నాయి. పవన్ ఒక వేస్ట్ గాడు ఇలా అయితే రకరకాల డైలాగులు అయితే క్రియేట్ చేసి పెట్టడం చూసాం. అతను వాడుకొని వదిలేస్తామన్న రకంగా అయితే చూపించారు. దాని మూలంగా అయితే కొంచెం టీడీపీకి అయితే డ్యామేజ్ జరిగిద్దని వాళ్ళు భావించారు కాబట్టి పిటిషన్లు అయితే వేశారు. హైకోర్టులో కేసు నడుస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమా రిలీజ్ అవుద్ది అని ధీమాగా ఉన్నారు. కానీ సడన్‌గా అయితే సినిమా అయితే ఈరోజు రిలీజ్ కావట్లేదు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే వాళ్ళకి ఎంత పట్టుందో న్యాయ వ్యవస్థ పైన కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ పైన ఎంత పట్టుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఇంతకుముందు లక్ష్మీ సెన్టీయార్స్ కానీ లేకుంటే అప్పుడు అంటే కాన్సంట్రేషన్ చేయలేదనుకుంటా.